విప్గా కానీ లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటిలు ఉన్నా కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా, సైలెంట్ లిజనర్గా ఉన్నారు కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం జరగాలని చెప్పేసి ఏనాడు ఒక్కరోజు ఆలోచించలే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కోర్టులో ఇలా వాదిస్తున్నప్పుడు ఆ కోర్టులో వాదించే దగ్గర కూడా ఖచ్చితంగా తన యొక్క ఆలోచన చెప్పి ఆ ఆలోచన ఇవాళ ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావట్లేదంటే ఆ పర్మిషన్ రాకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అంటే దానిలో ఇంక్లూడ్ చేసి ఈవెన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి అది పెట్టి చెప్పి చాలాసార్లు కూడా స్టేని తీసుకురావాల్సి వచ్చింది. స్టే ఉంటే స్టేని లిఫ్ట్ చేసాల్సి వచ్చింది. అదేవిధంగా కృష్ణా వాటర్ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏనాడు కూడా కృష్ణా వాటర్ ఇప్పటికి కూడా 299కి ఎవరు ఒప్పుకున్నది కాదు. ఎన్ బ్లాక్గా 811లో ఉన్నదాన్ని 50-50 అడిగినా ఖచ్చితంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఎక్కడ ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్లయితే దానికి మనకు వేరే పర్యవసానం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మేము కొన్ని చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్నప్పుడు మీరు పిలిచినట్లయితే మా యొక్క హరీష్ రావు గారు కానీ మేము కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆనాడు ఏ విధంగా కొన్ని చేయాల్సి వచ్చిన విషయాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ఇరిగేషన్కి ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను బాగా వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వారిని. 25 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉన్నది. వారి యొక్క ప్రాంతంలోనే నేను కాలేజీ పెడుతుంటే మొట్టమొదటిసారి నా కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది వారే. ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి, అంటే ఒక సంస్థ అక్కడ వస్తుందంటే ఆ సంస్థ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో అది తన యొక్క ప్రత్యర్థి అయిన చంద్రరావు గారితోనే పార్ట్నర్ ఉంటే కూడా నా ప్రాంతంలో ఒక సంస్థ రావాలి, సంస్థలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉపయోగపడాలని చెప్పేసి ఒక పారదర్శకమైన మైండ్తో ఆ రోజు ఉండేవారు. కానీ ఈరోజు వారిని అడుగుతున్న ఖచ్చితంగా ఇవాళ ఈ మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత 25 సంవత్సరాలుగా తన యొక్క నియోజకవర్గం ఈనాడు తన భార్య రిప్రజెంట్ చేస్తున్న కోదాడలో ఇలా మోతే మండలానికి నీళ్ళు 2018 తర్వాత ఎట్లా వస్తున్నాయి, మునగాల మండలం ఉన్న అనేక గ్రామాలకు ఎట్లా వస్తున్నాయి, నడిగూడెం మండలానికి ఎట్లా వస్తున్నాయి. తన హుజూర్ నగర్ పక్కనే ఉన్న పెన్పాడు నుంచి వెళ్ళి కూలీలు వచ్చి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కదా, ఇవాళ వాళ్ళు కూలీలు రైతులుగా అయిపోయి మొత్తం కూడా ఇవాళ అందరూ నిటారుగా నిలబడి ఉన్నది మీ అందరికీ అవపడట్లేదా? మీ జిల్లా సూర్యాపేట కానీ తొంగతుర్తి కానీ, నా జిల్లా జనగా ఉన్న పాలకుర్తి ప్రాంతంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఇక్కడే ఉన్నారు. వారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్ కానీ మహబాద్ కానీ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా 2000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పి 2వ దశలో ఉన్న దానిలో 2018 తర్వాత నీళ్ళు వస్తుంది. వాస్తవం కాదా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరంలో జంక్షన్ అయినా